సురేష్ గారు ప్లీజ్ మీ మాటల్లో. ద సెన్సేషనల్ స్టార్. నేను పొద్దున యూట్యూబ్ ఏమైనా ఓపెన్ చేద్దామంటే అన్న కనబడతాడు, ఇన్స్టా ఇట్లా రీల్ ఇట్లా ఓపెన్ చేద్దామంటే అన్న కనబడతాడు. అసలు వద్దన్న, నేను ఎందుకు వచ్చినా అనిపిస్తుంది నాకు ఈరోజు. మొత్తం ఫుటేజ్ అంతా ఆయనదే ఉంటుంది ఇప్పుడు. నాకు సురేష్ అన్న యాక్చువల్లీ వెల్ విషర్. సో ఈరోజు చెప్పాలనుకుంటున్నాను, ఎందుకో మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. సో ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణం, లేకపోతే నాకు సపోర్ట్ కానీ సురేష్ అన్న నాకు ఎంతో చేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చిన్న సినిమాలు ఎప్పుడు బ్లాక్ బస్టర్ అవుతున్న సినిమాలు, చిన్న సినిమా పెద్ద సినిమాని తేడా ఇండస్ట్రీలో ఎప్పుడూ లేదు. ఆఫ్టర్ కరోనా తర్వాత బలగం సినిమాతోటి చిన్న సినిమాల బలగం ప్రూవ్ అయింది. సో దాని తర్వాత సామాజ వర్గంన, నిన్నటి బేబీ, ఇట్లా వరుసగా అన్ని పెద్ద సినిమాలతో పాటుగా చిన్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతూ వస్తున్నాయి. నాకు ఈ సినిమా చూసిన తర్వాత, ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత, నిన్న ట్రైలర్ పంపించారు ప్రొడ్యూసర్ గారు. చూసిన తర్వాత నాకు బలగం గ్రామీణ నేపథ్యంలో చేసిన సినిమాగా, రాయలసీమ, ఇదేమో తెలంగాణ తీస్తే రాయలసీమ తీసినట్టుగా అనిపించింది. ఇది కనిపించింది, ఆ సక్సెస్ కనిపించింది నిన్న నైట్ ట్రైలర్ చూసినప్పుడు. ఇప్పుడు కూడా బిగ్ స్క్రీన్లో చూస్తుంది కూడా అదే ఫీలింగ్ కలిగింది. డెఫినెట్గా చిన్న సినిమా పెద్ద సినిమాగా హిట్ అయితే అది ఇండస్ట్రీకి అందరికీ చాలా మంచిది. సో బలగం సినిమా తీసింది మన దిల్ రాజు గారి ప్రొడక్షన్ నుంచి. సో ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన సినిమా అది. నిన్నే దిల్ రాజు గారు ఛాంబర్ ప్రెసిడెంట్ కూడా అయ్యారు. సో ఈ సందర్భంగా ఆయన కంగ్రాచులేషన్ చెప్పుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్ ఇచ్చిన చిన్న సినిమా పొందిన ఆనందం వేరమాట. ప్లస్ అది 100 పైన అవార్డ్స్ రావడం, ఈ సినిమాకి ఏమైనా గ్యారంటీగా అవార్డులు వస్తాయండి. ముందే ట్రైలర్ చూసి చెప్తున్నాను నేను. సో ఈ యా కంపల్సరీగా దీనికి ఓ స్పెషల్ అట్రాక్షన్గా ఇప్పుడు మన నవదీప్ ఈ సినిమాని ప్రజెంట్ చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇలా చిన్న సినిమాలకి సపోర్ట్గా హీరోలు, దర్శకులు, అగ్రదర్శకులు, ప్రొడ్యూసర్స్, పెద్ద కంపెనీలు సపోర్ట్గా ఉంటే ఇంకా ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. నాకు కూడా కంపల్సరీ నెలకు 10 మంది తగులుతూ ఉంటారు. కథలు చెప్తాను, కొంతమంది కొన్ని నచ్చుతాయి, కొంచెం నచ్చవు. వాళ్ళని కూడా వీలైతే నేను వాళ్ళ దగ్గర తీసుకెళ్ళటం, ఎవరికన్నా సైజ్ చేయడం, చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఈ సినిమాకి ఎస్పెషల్లీ నవదీప్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్. సో ఇలాగే మీరు మా పక్కన నాని కూడా చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేయడం, హీరోలందరూ కూడా ప్రొడ్యూస్ చేయడం, చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయడం చాలా హ్యాట్స్ ఆఫ్. షేడ్ స్టూడియోస్ నాకు దేవి ప్రసాద్ గారితో బాగా పరిచయం. నేను వకీల్ సాబ్ రిలీజ్ అప్పుడు ఒకటి చిన్న ఇది కూడా చేయడం జరిగింది. అది అప్పుడు 3 మిలియన్ 4 మిలియన్కి వెళ్ళిపోయింది అదే వీడియో. దానికి మ్యూజిక్ వాళ్ళ స్టూడియోలో చేసామాట. సో అలా నాకు పరిచయం. అప్పుడు అతని డెడికేషన్ ఇవన్నీ అక్కడ నేను చూసా ఆ షేడ్ స్టూడియోలో. సో అప్పటి నుంచి అతను చాలా డెఫినెట్గా ఆ దగ్గర స్టూడియో నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చినాయి. చిన్న సినిమాలకి అందరికీ అతను హెల్ప్ఫుల్గా ఉన్నాడు, చాలామంది చెప్పడం జరిగింది. సో ఆయన ఫ్రెండ్ కూడా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడం అశోక్ గారు. అలాగే ఇప్పుడు 4 శాఖలను ఆయన బాధ్యతని నెత్తి మీద పెట్టుకుని, ఇంకా వేరే వాళ్ళకి చెప్తే ఏమన్నా చిన్న డౌట్ వస్తుందేమో అని 4 శాఖలు ఆయనే ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమాని తీయటం అనేది హ్యాట్స్ ఆఫ్. అలాగే హీరోయిన్లు బాగా చేశారు, ఇందాక చూసారు. సినిమాలు ఇంకా బాగా చేసి ఉంటారు అనుకుంటున్నాను. సో అందరికీ ఆ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు.